హైపర్ న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధానిలో ఉండే మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని నియోజకవర్గం ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి డిమాండ్ చేశారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి ఆధ్వర్యంలోని మహిళా నాయకులు మహిళలు పెద్ద ఎత్తున టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పత్రికా పేపర్లను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే సత్యమణి సంధ్యారాణి మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళలపై అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని మహిళలందరూ దీన్ని ఖండిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ ఉన్న మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని, ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠినమైన చట్టాలు తీసుకువచ్చి మహిళలను ఎవరూ అవమానకరంగా మాట్లాడకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. హలో, ఆ క్యూ ఒక నుంచి గ్యాప్ వస్తుంది, ఒక నుంచి ఆఫ్ చేస్తుంది. ఆగారా? ఆపండి ఆపండి. అనా 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 సాక్షి మీడియాను వెంటనే
ముఖ్యంగా చెప్పాలంటే గత 4 దినాల నుంచి ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన ఆవేశము ఎంతో బాధతో నిండి ఉన్నారని చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది. ముఖ్యంగా ఎంత బాధేస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకందరికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ రాజధాని నిర్మించాలా లేదా, అసలు ముఖ్యంగా వాళ్ళ నిర్ణయం ఏంటో బయట పెట్టమని మేము అడుగుతున్నాం. క్రికెట్ క్రీడ ద్వారా గూడూరు పట్టణానికి చెందినటువంటి అనేక మంది రాణించారని, చిన్నతనం నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు చిన్నారులు కష్టపడాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో 40 రోజులుగా జరిగిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. శిక్షణ పొందిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అల్లు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ స్టేడియంలో అనేక సంవత్సరాలుగా క్రికెట్ పోటీలు ముని గిరీష్ ఆధ్వర్యంలో జరిగాయని, జిల్లాలో లేని విధంగా నెట్ ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుందని గుర్తు చేశారు. గూడూరు క్రీడాకారులు జిల్లా స్థాయిలో కూడా రాణించాలని, స్టేడియంలో క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని రాజశేఖర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, ముని గిరీష్, వేగూరు రాజేంద్ర, నాగేశ్వరరావు, లవకుమారు తదితరులు పాల్గొన్నారు. నాగమోనిష్ యుఎస్ మానస్వి ఆడిపోకండి అన్న ముందుకు రా కొద్దిగా అన్నా ఓకే సుజిత్ రెడ్డి అందా టాప్ ఓకే మేడం దినత్ రెడ్డి తొందర రావాలి, తొందర పేరు జీ పూర్ణేష్ చరణ్ తేజ దినత్ రెడ్డి తొందర రావాలి, తొందర నిజాముద్దీన్ కమలేష్ జ్ఞానప్రకాష్ నాగ మోనీష్ కుమార్ రూపేష్ సాయి బాలాజీ ఈ బాలాజీ పి బాలాజీ పి బాలాజీ జ్ఞానచంద్ చెప్తాను మేడం బాలముకుంద ఓకే కొంచెం ప్రోగ్రామ్ దార్షిక్ రోజైతే అమ్మన్నాడు
दर्शक मोहित कुमार ఓకే సార్ అలాగే केशवा चंदन सुहास సరే चंदन सुहास महिदर నాన్న చూడు शोएब अहमद विकास उज्जवल भरत भरत ఓకే మేము పోతున్నప్పుడు కూడా పిల్లలు బ్రహ్మాండంగా ఫోటో కొడుతూ ఉంటారు. అది జనాలకి తగులుతూ ఉంటుంది. అయినా కానీ సంతోషపడతారు. ఎందుకంటే మా బిడ్డలు, మా గూడూరులో పుట్టిన బిడ్డలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారంటే మా అందరికి కూడా సంతోషం. ఇప్పుడే మా మునిగేష్ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి కూడా నా రిక్వెస్ట్ సార్, రాజశేఖర రెడ్డి గారు ఎందువల్లంటే మా బిడ్డలు కష్టపడి ఈ కోచింగ్ సెంటర్లో తీసుకున్న తర్వాత రేపు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అప్పుడు కొంతమంది పాపము టాలెంట్ ఉన్న ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఆ పని లేకుండా మీరు కూడా సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గూడూరు క్రికెట్ పుట్టినీళ్ళు గూడూరుకి మీకు కూడా చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మాకన్నా ముందు నుంచి టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఇన్స్పిరేషన్ మాకు నెల్లూరుకి కూడా. నెల్లూరులో నెట్లైనప్పుడే ఇక్కడ మాకు నెట్లో ఉన్నాయని చెప్పి మా మునిగేష్ గారు చెప్పారు. కాబట్టి మా బిడ్డల విషయంలో మీరు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా క్రికెట్లో రాణించాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్టేడియం ఇప్పుడే చెప్పాం. మొట్టమొదట నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మా రాజా, అంటే నాకు అంతకుముందు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కానీ మా రాజా ఇక్కడ ఈ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను గెలిచిన తర్వాత మొట్టమొదట జిమ్ పెడితే బాగుంటుంది లేదు. చాలామంది పాపం బిడ్డలు ఇక్కడ వచ్చి వృధాగా ఇబ్బంది పడుతున్నారు. వాకింగ్ తప్ప ఇంకేం లేదంటే అప్పటికప్పటికి ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ జిమ్ ఏర్పాటు చేశాం. ప్రసాద్ నాయుడు గారు కూడా ధన్యవాదాలు చేయాల్సి వస్తుంది. అట్లాగా మళ్ళీ రాజా వచ్చి ఇక్కడ ఒక గ్యాలరీ ఒకటి కట్టిస్తే బాగుంటుంది, మొత్తం పడిపోయేటువంటి పరిస్థితి అని చెప్తే దాన్ని కూడా జిందాల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపు 13.5-14 లక్షల రూపాయలకి అది కూడా శాంక్షన్ చేసి పనులు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే హాస్పిటల్ కూడా ఇప్పుడే మన మునిగేష్ గారు చెప్పారు. నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వాటరు భయంకరంగా వాసన దారుణంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే గతంలో నేను కూడా మీలాగా యోగా నేర్చుకున్నాను. ఇక్కడ మా రాజా దగ్గర యోగా నేర్చుకునేవాడిని. అప్పుడు విపరీతమైన వాసన ఉండేది. ఎర్చేద్దామో పరిష్కారం అని చెప్పి అనుకున్న సందర్భంలో మీ అందరి తల్లిదండ్రుల దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. దానికి కలెక్టర్ గారితో మాట్లాడి 17 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా చేస్తున్న కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు. అలాగే వాలీబాల్ అక్కడ ఉంటే మా రాజావాడు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, సిఐ గారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కలిసి వాలీబాల్ సంబంధించినటువంటి అక్కడ నెట్ ప్రాక్టీస్ వేయడం కూడా చాలా సంతోషం. అట్లాగే ఓపెన్ జిమ్ కట్టాలని చెప్పి కూడా మా రాజా, మా రవి అందరూ కూడా, నాగేశ్వరరావు అందరూ కూడా అడిగారు. ఓపెన్ చేయడం తర్వాత పెన్వర్ మధు గారితో మాట్లాడి నెక్కంటి వాళ్ళతో మాట్లాడి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలే షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరులో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశాను. ఇక్కడే అది కూడా ప్లేస్ ఇదే ఇండోర్ స్టేడియం. ఇక్కడే నా శిలాఫలకం కూడా ఉన్నది. నేను ఓడిపోయిన తర్వాత శిలాఫలకం కూడా మాయం చేశాడు. గూడూరు అంతమంది మహానుభావం ఉండరు గూడూరులో. ఎందువల్లంటే పని చేసేవాళ్ళకు కూడా పని చేయకూడదు అనేటువంటి భావన కల్పించిన పరిస్థితి. సరే ఆ రోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ అడ్డామని చెప్పి కూడా మా మునిగేష్ కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా కట్టబడేది అనుకున్నాం. దీంతోపాటు కోటలో కూడా ఒక ఇండోర్ స్టేడియంకి ఆ రోజు శంకుస్థాపన సగం పని జరిగి ఆగిపోయింది. నేను ఓడిపోయిన తర్వాత నేను గెలిచిన వెంటనే మా రవినాయుడు గారికి చెప్పి నిన్నే 2,50,00,000 రూపాయలు దానికి శాంక్షన్ తీసుకొచ్చామని చెప్పి కూడా మా రాజశేఖర రెడ్డి గారికి తీసుకొస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, బాబు మీరు అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రం ఈరోజు ఈ మంచి పరిస్థితిలో ఉందంటే మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తప్ప ఇంకోం కాదు. గతంలో ఇవన్నీ లేవు. అందరినీ వాడుకున్నారు. టీచర్ల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దాకా
వాడుకొని హింసించి గందరగోళం చేసినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్. కానీ ఈ గవర్నమెంట్లో ఎక్కడ లేకుండా పిల్లలకు కూడా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్కి ప్రతి క్లాస్కి ఒక టీచరు. గతంలో ఒక స్కూల్ ఉంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఆమె చెప్పాలా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అలాగే కొత్తగా టీచర్ పోస్టులు కూడా 16,000 పోస్టులను ఈరోజు లోకేష్ బాబు గారు విడుదల చేసే విషయాన్ని కూడా పిల్లలకు తెలియజేస్తున్నాను మీకు. అలాగే స్కూల్స్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఒక టీచర్ని పెట్టాడు యువనాయకుడు మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే చేసింది చెప్పుకోవాలా, బిడ్డలకు ఏం ఉపయోగకరమో అది ఇవ్వాలా. అట్లా లేకుండా ఊరికే ఇచ్చే పరిస్థితి చేయకూడదని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మా మునిగిరీష్ కూడా గతం నుంచి కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఒక మంచి పేరుంది మా మునిగిరీష్కి. ఎందువల్లంటే ఇప్పుడు కూడా గ్రౌండ్లో గ్రౌండ్ని కాసిపెట్టుకొని గ్రౌండ్ కాపలా ఉండేవాడు మా మునిగిరీష్. ఇప్పుడు చెప్పిన రిటైర్డ్ అయిపోయినా అంటున్నాడు. రిటైర్డ్ ఏం లేదు, మా రాజా ఉన్నా కానీ మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మా రాజాకి అవసరం ఉంది సార్ మునిగిరీష్. ఎందుకంటే మీరందరి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలి, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి గ్రౌండ్ విషయంలో. కాబట్టి ఖచ్చితంగా ఇంకేదన్నా ఈ గ్రౌండ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని చెప్పి మా రాజా వాళ్ళకి సంబంధించిన మిత్ర బృందం చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఉదయాన్నే వచ్చినప్పుడు మా మెసేజ్ చెప్పింది, లవన్ పిలిచాడుగా కింద ఎవరన్నా యోగా చేస్తున్నారా మ్యాట్లు లేకుండా అంటే ఇక్కడ ఎవరు లేదన్నా అన్నాడు. అంటే అట్లా ఎవరన్నా చేసే పని అయితే రాజా ఒకసారి వాళ్ళని గుర్తించి ఎన్ని మ్యాట్లు కావాలో చెప్తే అవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి కూడా మా రాజాకి తెలియజేస్తున్నా. అంటే మ్యాట్లు లేకుండా చిన్నపెట్టలు మట్టిలో యోగా చేస్తున్నారని చెప్పి మా మిస్సెస్ చెప్పింది. నాకైతే తెలియదు, మీకు తెలుసుంటుంది. తెలిసి ఎన్ని కావాలో చెప్తే ఒక 1 వీక్ లోపల అవి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మా రాజాకి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జిల్లా నుంచి మా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గూడూరు విషయంలో ఖచ్చితంగా మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పి నా మనవని మా మునిగేష్ మారని ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరూ కూడా ఇప్పుడే చెప్పాడు మునిగేష్ గారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ వస్తే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే తప్పకూడదు. ప్రాక్టీస్ తప్పితే ఇబ్బందికరమైన వాతావరణం. అట్లాగే నిన్నే డబుల్ సెంచరీ చేశాడంట ఆ బిడ్డ ఎవరో, ఒకసారి చూస్తే ఆ బిడ్డని మొహం చూస్తే ఓకే వెరీ గుడ్ అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. గూడూరుకి మంచి పేరు తేవాలా. ఎందువల్లంటే నీ స్టూడెంట్ అన్న, మా దర్శన స్టూడెంట్ అంట, మన గూడూరుకి మంచి పేరు తేవాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా క్రికెట్ హాకీ అంటే గూడూరుకి పుట్టిండ్లు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కూడా గూడూరుకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ, మీకు ఏదన్నా అవసరమైతే విద్యాపరంగా ఏదైనా అవసరమైతే మీ అంకులుగా మీకు పూర్తి సహాయ సహకారం నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఒక మంచి అవకాశాన్ని మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మా మునిగిరీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మారుడు చంద్రనేళ్ళు కూడా ఇక్కడ చాలామందికి సహాయం చేస్తున్నాడు. ఈ మధ్య చూసే నేను సంతోషం, అలాంటి మంచి మనసు ఇచ్చినందుకు చంద్రనేళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటున్నానా. ఓకే, జై హింద్, థ్యాంక్ యూ. గూడూరు పట్టణం సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవుడికి
రాజవీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతోటి అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలోని భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు, టీడీపీ నాయకులు తానంకి నానాజీ స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం పలకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేష వాహనంలో పట్టణ పురవీధుల్లోని గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ గంగం భువనేశ్వర అమ్మవారి దేవస్థానంలోని 14వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తికి పలు రకాల పుష్పాలు, విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, తప్పెట్లతో పట్టణ పురవీధిలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. హర హర మహా స్వామి చరణ సంస్థాపనాద రక్షి శరణం సమస్త రోగ నివారణ ధన్వంతమూర్తి శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. ఇవ్వండి ఇవ్వండి, ఆల్రెడీ పక్కన ఉండండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పెట్టు కొద్దిగా అను శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవి వాళ్ళ అనుగ్రహంతో ఈరోజు శివాలయమే వారే అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి బుధవారం కూడా స్వామివారికి అమ్మవారికి మహాదేవికి అభిషేకం చేసి అన్నప్రసాదాలు చేస్తున్నాం. ప్రతి బుధవారం కూడా 150-200 మంది తక్కువకుండా అన్నప్రసాదాలు పెడుతున్నాము. ఈ దోషాలు పోతాయని, సమస్త రోగాలు పోతాయని చెప్పి శాస్త్ర ప్రవచనం చెప్తుంది. అదేవిధంగా శివాలయం అన్నప్రసాదాలు చేస్తే కూడా జాగ్రత్తగా అన్నప్రసాదాలు తింటే 108 సంవత్సరాల ఆయుష్ ఉంటుందని చెప్పేసి శాస్త్ర ప్రవచనం. ఏదో దిగులు తిట్టుకుంటే తప్ప 10 దక్కుతుంది కాబట్టి 108 సంవత్సరాలు గ్యారంటీ పోతారు. ఈ అన్న సంతర్పణ చేసిన వాళ్ళకి సహాయం చేస్తున్న ఉదయం నుంచి శ్యాంప్రసాద్ కానీ శరత్ కుమార్ కానీ
అదేవిధంగా రేణుకమ్మ కానీ, సుజాతమ్మ కానీ, భార్గవి కానీ, వీణమ్మ కానీ, చీరయ్య కానీ, నాగేంద్ర కానీ వీళ్ళందరూ కూడా ఉదయం లేచి బాధ్యతగా అన్న సంతర్పణకి తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. ప్రతి 12:30 కన్నా కూడా అన్న సంతర్పణ దొరుకుతుంది. ఈ అన్న సంతర్పణని కూడా సేవా విషయాల వారికి చాలా ప్రత్యేక కృతజ్ఞత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.